రైతు రుణమాఫీ సంబంధించిన దాంట్లో చేస్తూ ఉన్నారు. కొంతమంది కాలేదంటూ ఉన్నారు. కొంతమంది అయిందంటూ ఉన్నారు. ఇదంతా నడుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అనివార్యత ఏర్పడింది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్‌లు నిర్వహించాలి. ఎందుకంటే గ్రామాలు గత 9 నెలల నుంచి అక్కడ సిబ్బందికి జీతాలు రాక, కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే స్థానిక సంస్థలకు సంబంధించి ఎలక్షన్‌లు జరగకపోవడం వల్ల వాళ్ళకి నిధులు ఇవ్వట్లేదు. సో, ఇప్పుడు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్‌లు జరగాలి. జరిగిన దాని ప్రకారం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి అత్యంత ఎక్కువగా ఇంపాక్ట్ చూపించింది కామారెడ్డి బీసీ డిక్లరేషన్. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక ఎలక్షన్‌లు పోతామని చెప్పినటువంటి ఈ పార్టీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సిద్ధరామయ్య ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా హాజరైనటువంటి ఆ సభ దాన్ని కూడా ఈరోజు తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని ఈరోజు ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన అంశంగా చేర్చింది. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు సాధ్యమవుతుందా? అన్ని డిక్లరేషన్లకు ఇదొక డిక్లరేషన్ లెక్క తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతుందా? లేకపోతే ఇదన్నా సక్రమంగా అమలవుతుందని అనుకుంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొత్త సీసాలో పాత సారే నింపారు, కొత్తదేం కాదు. ఓకే. డిక్లరేషన్స్ పేరిట చాలా డిక్లరేషన్స్ సభలు పెట్టి అనౌన్స్ చేసి జరిపిండ్రు. వాటన్నింటిని తీసుకొచ్చి ఒక ముద్ద చేసి మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇవాళ డిక్లరేషన్లు గుర్తులేవు వాళ్ళకు, మేనిఫెస్టోలు అంశాలు అటకెక్కినాయి. ఎవరైనా అడిగితే విరుచుకపోవడం తప్ప ఇంకోటి లేదు. నాకు తెలిసి ఒక ఉపాధ్యాయుడికి, ఒక మేధావిగా దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతున్నా. డిక్లరేషన్, వాట్ డస్ ఇట్ మీన్ బై డిక్లరేషన్? యు ఆర్ డిక్లేరింగ్ దట్ సమస్యను నువ్వు ధృవీకరిస్తున్నావు. ఈ సమస్య ఉంది, ధృవీకరించినవు. ఈ సమస్య పరిష్కారం కోసం నేను ఒక కొత్త మాట చెప్తున్నా, మాట చెప్పినవు. 1000 మంది సమక్షం లోపల ఎన్నికల వేదిక, సభా వేదిక మీద కాంగ్రెస్కు ప్రాణం పోసేటువంటి ఆక్సిజన్ సిలిండర్గా దాన్ని వాడుకున్నావు. తెలంగాణ రాష్ట్రం లోపల ఏ ప్రజలైనా ఎక్కడైనా కానీ ఏదో మేలు జరుగుతుంది, కొత్తగా వినబడుతుంది, మనం కూడా మార్పు కోసం ఆలోచన చేస్తే బాగుంటుందేమో, ఇవన్నీ జరుగుతాయేమో అని ప్రజలు కూడా అనుకున్నారు. బీసీ డిక్లరేషన్లో కూడా బీసీ కార్పొరేషన్ ఇంతకుముందు లేదా? బీసీ కార్పొరేషన్ ఉంది, సప్లాన్ ఉంది, కమిషన్ ఉంది. ఎస్సీ ఎస్టీలకు కూడా సప్లాన్ ఉంది, కమిషన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కొత్త విషయాలు ఏం కావు. కాకుంటే కొత్తగా ఆయన చెప్పినటువంటిది 23% రిజర్వేషన్ ఉంది, 42% రిజర్వేషన్కి తీసుకెళ్తా, నేను కమిషన్ పెడతా, కార్పొరేషన్ కాదు బీసీ కమిషన్ పెడతా, 1,00,000 కోట్లు కేటాయిస్తా. ఎంత? 1,00,000 కోట్ల నిధులు కేటాయిస్తా. ప్రతి బీసీ బిడ్డ కూడా బీసీగా పుట్టినందుకు, జన్మించినందుకు బీసీగా కాలరెత్తుకొని గర్వపడే విధంగా బ్రతుకుతాడు. ఇది కొత్తగా జరుగుతుందని చెప్పిండు. నిజంగా కూడా చూసిండు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది చివరికంటే, ఒక్క రోజులోనే కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేసిండు. ఒకటే రోజుల. ఆ సమగ్ర సర్వే దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. అన్ని రకాల రిపోర్ట్స్ ఉన్నాయి, అన్ని రకాల వివరాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళే అప్పుడు ఏమన్నారు, సమగ్ర సర్వే చేయడం వల్ల ఏదో కేసీఆర్ సొంత లాభం కోసం, ఆయన ఏదో స్వార్థం కోసం చేస్తున్నట్టుగా అభూత కల్పనలు చేసి చాలా విచిత్రమైన సిచ్యువేషన్ను క్రియేట్ చేయడమే కాకుండా వక్రీకరించి జనాలకు అనేక విషయాలు చెప్పారు. అంటే ఎవరికి ఎంత ఆస్తి ఉంది, ఎవరికి ఎంత డబ్బు ఉంది, ఎవరికి ఎన్ని భవనాలు ఉన్నాయి, ఇదంతా కూడా కేసీఆర్ దేనికోసం చేస్తున్నాడు రా నాయన అని. ఏమి ఉండవు, భవనాలు పోతాయి, ఆస్తులు పోతాయి, అన్నీ పోతాయి. ఇక కేసీఆర్ గారు పెద్ద మాస్టర్ ప్లాన్ వేసారని చెప్పారు ఆ రోజు. యాక్చువల్గా దాని అర్థం ఏంటంటే, సమగ్ర సర్వే ద్వారా బిలో పావర్టీ లైన్ ఎంత శాతం ఉన్నారు, పావర్టీ లైన్లు ఎందరు ఉన్నారు, మిడిల్ క్లాసులు ఎందరు ఉన్నారు, అబోవ్ మిడిల్ క్లాసులు ఎందరు ఉన్నారు, ఉన్నత వర్గాలు ఇక్కడ కులం కాదు, ఒక ఆర్థిక పరంగా సోషియో ఎకనామికల్ స్ట్రక్చర్లో తీసుకుంటే ఎంతమంది ఉన్నారు ఒక రిపోర్ట్ అంటూ వస్తే, ఈ కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పథకాలు మనం పెడితే, అమలు చేస్తే ఆ ఫలాలు తెలంగాణ ప్రజలు వనరుల దోపిడికి, నీళ్ళ దోపిడికి, ఉద్యోగాల దోపిడికి, మరి నిధుల దోపిడికి గురైనటువంటి వారందరికీ న్యాయం చేయాలని సుదీర్ఘంగా ఆలోచన చేయడం కొరకే సమగ్ర సర్వే చేసింది అనేది మాలాంటి వాళ్ళకి, మాబోటి వాళ్ళకి అర్థమైంది. ఇవాళ కులగణన అనేటువంటిది చెయ్యాలనేటువంటిది వచ్చింది. కులగణన చెయ్యాలనంటే చేస్తావా చెయ్యవా చెప్పలేని సందిగ్ధ స్థితిలో ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే
కులగణన చేసి 42% నేను రిజర్వేషన్స్ రైజ్ చేస్తా 23 నుంచి 19% పెంచి చూపిస్తాన్న మరి ముఖ్యమంత్రి గారు తన విధానం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. నేనంటున్నా బీసీలకు వెనుకబడినటువంటి జాతులు, దళితులు కానీ, గిరిజనులు కానీ, మైనారిటీస్ కానీ, తర్వాత ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈడబ్ల్యూఎస్ కానీ, వీళ్ళందరికీ కూడా కొన్ని మేలు జరగాలంటే ఖచ్చితంగా కొంత ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పాపం ఆయనకేం తెలుసండి, అంబేద్కర్ గారికి రాజ్యాంగ రచన చేసేటప్పుడు 5-6 మంది మేధావులతో ఒక కమిటీ ఉంది. పరిషత్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, అందులో డ్రాఫ్ట్ రైటరు, స్క్రిప్ట్ రాసిందంతా కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో అనేక కులాలు, ఉపకులాలు, మతాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా అనేక రకాల భిన్న వర్గాలు ఉన్నాయి. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉంది. వీళ్ళకి అప్లిఫ్ట్మెంట్ ఒక 10 సంవత్సరాల వరకు చేస్తే, ఏర్పడేటువంటి పథకాలు 10 సంవత్సరాలు అమలు చేస్తే, అమలు చిత్తశుద్ధితో చేస్తే, ఈ పథకాల ఫలాలు ప్రజలకు చేరితే, ఖచ్చితంగా చేస్తే చిత్తశుద్ధితో 10 సంవత్సరాలు చాలు అనుకున్నాడు ఆయన. కానీ వచ్చిన ప్రతి గవర్నమెంట్, ప్రతి పాలకుడు రాజకీయ అవసరాల కోసం, ఎన్నికల అవసరాలు తీర్చుకోవడం కోసం, ఓటు బ్యాంకుకు పరిమితమై అనేక రకాలుగా వాళ్ళను మభ్యపెడుతూ 70 సంవత్సరాలు అయిపోయినాయి ఆల్మోస్ట్. కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారంటే 70 ఏళ్ళైనా ఇంకా ఎందుకయ్యా రిజర్వేషన్స్ పెంచుకుంటూ పోతుంటే ఉన్నత కులాల పుట్టడమే మేము చేసుకున్న పాపమా అని రాజ్యాంగమైన అంశం తీసుకొచ్చి వాళ్ళకు పాయింట్ అడుగుతున్నారండి. కీలకమైన విషయం చెప్తా ఉన్నాం. భారత రాజ్యాంగం లోపల రక్షణ ఎవరికి ఉందంటే అల్పసంఖ్యాకులకు ఉంది. అల్పసంఖ్యాకులకు ఉంది అంటే ఇవాళ ఉన్నత కులాల్లో పుట్టినటువంటి మేము అతి కొద్ది మంది మేము ఉన్నాం కదా, 100కి 6 మంది మేము ఉన్నాం కదా. మరి 94% మిగతా కులాల వర్గాలు అందరు ఉన్నారు కదా. మరి రాజ్యాంగం అల్పసంఖ్యాకులకు కల్పించాల్సిన రాజ్యాంగ రక్షణ మాకు ఇంకెప్పుడు కల్పిస్తారు? 70 ఏళ్ళుగా మేము చూసినాము, చూసి విసిగిపోయినాము. మరి మీరు 70 సంవత్సరాలుగా మీరు అమలు చేయకుండా, చిత్తశుద్ధి లేకుండా, ఫలాలు వాళ్ళకు అందించకుండా, వాళ్ళు మళ్ళీ ముందుకు తీసుకురాకుండా వాళ్ళని అక్కడే వదిలేసి మీరు ఎక్స్టెండ్ చేస్తూ పోతుంటే ఇవాళ మరి మేము ఎక్కడ ఉండాలి, మేము చావాలా, బ్రతకాలా, మేము ఇది ఏం చేయాలి అని వాళ్ళ నుంచి ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. రేపు బహుశా ఈ క్వశ్చన్ తీవ్రంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. విపి సింగ్ గారి ప్రభుత్వంలో చూసినాం మనము. మండల్ కమిషన్ ఏంటి? యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్. అది యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ ఒక వింగ్ అయింది, రిజర్వేషన్ మూవ్మెంట్ ఒక వింగ్ అయింది. ఎంత గొడవ జరిగిందో, ఎంత అరాచకం జరిగిందో ఈ దేశంలో మనం చూసినాం, గమనించినాం. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, అన్ని రాజకీయ పార్టీలకు, పాలకులకు ఏం చెప్తున్నాడు, అయ్యా మీరు మీ రాజకీయ అవసరాల కోసము బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని విభజించి పాలిస్తున్నట్టుగా వాళ్ళకు అన్ని లేని వరాలు చూపిస్తున్నాడు. అరచేతిలో స్వర్గం చూపిస్తూ, అరచేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకిచ్చినట్టుగా మీరు చేసి లేనిపోని స్పర్ధలు పెంచకండి, ఐక్యతను దెబ్బతీయకండి. నిజంగా బీసీ డిక్లరేషన్ అమలు చెయ్యాలి అని అనుకుంటే మీరు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏం చెప్పారండి మీరు? సాకలి మంగళకి కరెంటు బిల్లు ఉండదు, నేను రద్దు చేస్తున్నా, దోబి గారిని అభివృద్ధి చేస్తా అని గత పాలకు కూడా చెప్పిండు కదా కేసీఆర్ గారు. మీరు గదే కదా మళ్ళీ చెప్పింది. అంతేగా, అంతకంటే గొప్పగా ఏం చెప్పారు? గొర్రెలనిస్తాడా, బర్రెలనిస్తాడా? చదువుకోకుండా చేస్తున్నాడు, మనం గొర్రెల బర్రెలు కాసి బతకాలనా, మనకు చదువు రానక్కర్లేదా? కుట్రబంతున్నాడు కేసీఆర్ అన్నారు. ఇవాళ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నది? 2వ విడత గొర్రెల పంపకం కోసం నిధులు ఇస్తాము, దగ్గర ఉండి పంపకం చేపిస్తాము, బ్రహ్మాండంగా చేపిస్తాము అంటున్నారు. మరి అది గొర్రెలను మంచడం కాదా? మత్స్యకారులు ఎప్పుడు చేపలు పట్టుకుని బతుకుతాడు పోయి, మీరేమైనా ఏం ఆలోచన చేస్తున్నారు అన్నారు. ఇలా చేపల పంపిణీకి నిధులు పెంచుతాము, బ్రహ్మాండంగా చేపలు పెంచి మీకు జీవన అవకాశాలు వస్తాయని అంటున్నారు. అంటే రెచ్చగొట్టేదానికి అంశాలను వాడుకున్నారు అప్పుడు తప్ప, ఇప్పటికైనా ప్రజలేం గమనించాలంటే కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలు, కొన్ని పనులు ఇలా వెనుకబడ్డటువంటి వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళకు కరెక్టే చేసిండనేది ఇప్పటికైనా కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది.